బ్యాక్గ్రౌండ్లో బర్డ్ది మ్యూజిక్ విన్నారు కదండి. నిజంగా ఎంత చక్కగా అరుస్తుందంటే రోజు గార్డెన్కి మార్నింగే వచ్చేస్తుంది అనమాట. 5:30-6 నుంచి ఇంకా గార్డెన్ అంతా తిరిగేస్తూ చక్కగా ఎంత సౌండ్ చేస్తుందో అండి. నిజంగా భలే అరుస్తుంది అనమాట. సో మీకు కూడా వినిపించాలని వీళ్ళు రికార్డ్ చేసి ఉంచాను. నమస్తే, నేను కమల, వెల్కమ్ టు మా బృందావనం. సో గార్డెన్లో కొంచెం కూరగాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. చిన్న హార్వెస్టే అనమాట. ఫస్ట్ బీరకాయలతో అయితే మన హార్వెస్ట్ స్టార్ట్ అయింది ఈ ఇయర్కి. ఈ సమ్మర్కి ఇదే ఫస్ట్ బీరకాయలు. సో వింటర్లో వదిలేసాం కదా, చిక్కుళ్ళు అవి చాలా ఉన్నాయని చెప్పి బీర పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వంకాయలు ఉన్నాయండి. ఇవి కొంచెం హార్వెస్ట్ చేయటం లేట్ అయింది, చిన్న ముదిరినాయి అనమాట. బట్ అయినా బాగుంటాయి, కర్రీకి ప్రాబ్లం లేదు. అండ్ పచ్చడికి కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ పొడుగు వంకాయలు అండి. ఈ సీజన్లో దట్ మీన్స్ సమ్మరు వంకాయలు కూడా బాగా వస్తాయి కాయలు. అండ్ ఏమేమి మొక్కలు వేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఒకసారి చెప్పేస్తాను వినండి. బీర వేసుకోవచ్చు, కాకర వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, అండ్ గోరుచిక్కుళ్ళు వేసుకోవచ్చు, ఆనప, సో పొట్ల ఒకటి. సో ఇవన్నీ కూడా సమ్మర్లో వేసుకోవచ్చు అండి. కొంచెం అంటే మరీ బాగా ఎండలు ముదిరినప్పుడు కొంచెం షేడ్ నెట్ వేసుకోవడం, మల్చ్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకోవటం వల్ల మనం కూడా సమ్మర్లో కూడా మనం మంచి హార్వెస్ట్లు చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూరినామ్ చెర్రీ అండి. సో ఇవాళ బాగానే ఉన్నాయి హార్వెస్ట్కి. ఎంత అందంగా ఉంటుందో అండి ఈ ఫ్రూట్ మాత్రం. షేప్ అది భలే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చూసారా, అసలు చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇలాంటి ఫ్రూట్ వెరైటీస్ పెంచుతున్నప్పుడు అవి చూస్తే అదొక ఆనందం అనమాట. ఒక్కొక్క పండు ఒక్కొక్క షేప్లో ఉంటాయి కదా, ఆ కలర్స్ కూడా మంచి ఆరెంజిష్ కలర్ అనమాట పండుతున్నప్పుడు. అండ్ ఫ్రూట్ పండిన తర్వాత మంచి రెడ్. ఎంత అందంగా ఉంటాయంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాంటి వెరైటీస్ పెంచుతున్నప్పుడు మాత్రం. సో చూసారా ఎంత బాగున్నాయో. అండ్ మన చెట్టు గోరింట అండి, కుండీలో గోరింటాకు చెట్టుది భలే ఉంది. మంచి హార్వెస్ట్ ఇవాళైతే వీటితో. చెట్టు నిండా అయితే ఫ్లవరింగ్ వచ్చింది. కొన్ని డ్రాప్ అయిపోయినాయి కానీ కొన్ని ఇన్నే మిగిలాయి అనమాట ఈసారికి. ఇప్పుడు మళ్ళీ నిలబెడుతున్నాయి. మేబీ సీజన్ వల్ల కూడా అవుతుంది కదా, సో క్లైమేట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇవేళైతే మంచిగానే వచ్చినాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇంకో 2 డేస్లో రెడీ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా దొండకాయలు ఉన్నాయండి. దొండ మొత్తం దగ్గరికి కటింగ్ అయితే చేసేసాను. అండ్ అలాగే దీన్ని పక్కనే ఇంకొక కొత్త దొండ మొక్క కూడా పెట్టేశాను అనమాట. ఇవి స్టాండ్లు చేయించినప్పుడు మొత్తం మొక్కలన్నీ తీసేయటం వల్ల పైన పందిరంతా కొంచెం ఖాళీగా అయిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడిప్పుడే అన్నీ పాకురుతున్నాయి మేడ మీద. పైన పందిరికి అయితే అన్నీ అల్లుకొని కొంచెం నీడొస్తే కింద మొక్కలు కూడా కొంచెం ఎండలను తట్టుకొని నిలబడతాయి. అండ్ ఇది వచ్చేసి పండు మిరపకాయ అండి. సో కొన్ని పళ్ళు ఉంటే వస్తున్నాయి, ఏదైనా పచ్చళ్ళలోకి వాటిలోకి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. అండ్ కారం ఉన్నాయి అనుకున్నా నేనైతే, బట్ అస్సలు కారం లేవండి, చప్పగానే ఉన్నాయి. ఇవి వేసుకున్నా సరే ఇంకా కారం వేసుకోవాలి మనం పచ్చడిలోకి, బట్ అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ క్యాస్కేడ్, కేరళ నుంచి తెప్పించుకున్నాం కదా. సో ఆల్రెడీ ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయింది. ఈ సమ్మర్లో ఎలా ఉంటుందా అని చెప్పి కొమ్మలు ఇలా కింద మొక్కల కిందకి పెట్టేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇది చూసారండి, పసుపుకి ఆకుని గూడులా కట్టుకుందనమాట బర్డ్. ఎంత అందంగా అల్లుకుందో చూడండి. కాకపోతే అది సేఫ్ అనుకోలేదు ఇక్కడ, ఎందుకంటే పిల్లులు తిరుగుతున్నాయి తెగ. సో ఇంకా అలా హాఫ్ కన్స్ట్రక్షన్ చేసి వదిలేసిందనమాట. కానీ ఆ సృష్టిలో నిజంగా ఒక్కొక్క జీవిని చూస్తుంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తాయో అనిపిస్తుంది. అది చూడండి, అల్లికి ఎంత అందంగా అల్లిందో. అద్భుతం అండి నిజంగా. నేచరు అసలు మన ఊహకు అందదనమాట. అండ్ నెక్స్ట్ మునక్కాళ్ళు ఉన్నాయండి కొన్ని. ఇవాళ ఇవి కూడా హార్వెస్ట్ చేసేసి కొమ్మలు కొంచెం ప్రూన్ చేసుకోవాలి. అండ్ అలాగే గోరుచిక్కుడు పెట్టాం కదా, క్లస్టర్ బీన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇవి ఏంటంటే 2 దశల్లో పెట్టా. ఒకటి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కదా, ఇంకోటి ఇంకా చిన్న మొక్కల్లో ఉన్నాయన్నమాట. అవి కూడా ఒక వారం 10 రోజుల్లో ఇంకా హార్వెస్ట్లకి రెడీ అవుతాయి. అండ్ ఇదొక చిక్కుడు వెరైటీ అండి. ఇది కొంచెం ఇప్పుడే కాయలు వస్తున్నాయి. దీనికి ఒక షేడ్ నెట్ ఏర్పాటు చేయాలి. చాలా పనులు ఉన్నాయండి సమ్మరు ఎండలు ముదిరేలోపు చేసుకోవాల్సిన పనులు అయితే. కాయలు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉంటాయి ఇవాళ కుక్ చేసి చూడాలి.
ఆల్రెడీ ఇవి కుక్ చేసినట్లే గుర్తు నాకు, బాగుంటాయి టేస్ట్. అవే సీడ్స్ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇవి కూడా ఆల్ సీజన్ చిక్కుడు అని అన్నారు. మరి ఎంతవరకు ఉంటాయో ఏంటో ఇయర్ మనకి ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవాలన్నమాట. కాయలు అయితే బాగున్నాయి, భలే ఫ్రెష్గా. అండ్ ఇందులో వాలంటీర్గా ఒక టమాటో ప్లాంట్ వచ్చిందండి. కాకపోతే ఏంటంటే నెమటోడ్ ఉన్నట్టుంది. మొత్తం చెట్టు చూసారు ఎలా అయిపోయిందో. ఆకులన్నీ కూడా బ్రౌనిష్గా అయిపోయి ఇంకా కొన్ని కాయలు వచ్చినాయి అనమాట. సో అది మనం మట్టి మార్చడానికి కూడా అవ్వదు. అందులో నందివర్ధనం మొక్క ఉంది కదా, సో దానికి ఏదైనా లిక్విడ్ ఫామ్లోనే ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకా రెడ్ చిక్కుళ్ళు కూడా కొంచెం కాస్తున్నాయండి. మిగిలిన చిక్కుడు పాదులు అయితే అన్నీ తీసేసాను. ఈ 2-3 రకాలు ఒకటి ఉంచాను అనమాట. ఇవి కూడా కొన్ని హార్వెస్ట్కి ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఆల్ సీజన్ అని చెప్పి అదొకటి పెట్టి చూస్తా ఈ ఇయర్ మనకి ఇదొక ప్రాక్టీస్ లాగా అనమాట. ఎన్ని రోజులు వస్తాయో ఏంటో అబ్జర్వ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మళ్ళీ బాగా వచ్చే వెరైటీని మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకొని ఉంచుకుంటే సమ్మర్లో కూడా మన చిక్కుళ్ళు ఉంటాయన్నమాట. ఇయర్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఏది దాయాలో ఏంటో డిసైడ్ చేసుకుంటా సీడ్స్ నెక్స్ట్ ఇయర్కి. ఈ రెడ్ చిక్కుడు అయితే పర్వాలేదు, ఇప్పటివరకు బాగానే వస్తుంది. ఇంకా పాపం నేను మొక్క పెట్టిన తర్వాత మధ్యలో ఇంకేం ఇవ్వలేదండి. లిక్విడ్ ఫామ్లోనే ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను. బట్ ఇంకా ఎరువులవి విడిగా అయితే ఎక్కువ వేయలేదన్నమాట. అయినా బాగానే కాస్తున్నట్టు. సో ఇవి కూడా నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ అయితే బాగానే కలెక్ట్ చేసి ఉంచుకున్నాం. చూద్దాం మళ్ళీ ఇంకా ఇవి ఎన్నాళ్ళు వస్తాయో ఉంచి మళ్ళీ మనకు కొంచెం క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత పెట్టేసుకోవటమే. ఈసారి ఎర్లీగా పెట్టచ్చు అనిపిస్తుంది. మరీ ఆగస్టు ఎండింగ్ వరకు కాకుండా కొంచెం ఎర్లీగా వర్షాలు పడిన వెంటనే స్టార్ట్ చేస్తే వచ్చేస్తాయేమో. అండ్ ఇక్కడ వచ్చేసి కూర దోశ పెట్టానండి, పప్పు దోసకాయలు బాగానే అల్లుకున్నాయి. ఇప్పుడే కొంచెం ఫ్లవర్ స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ ఒక వెరైటీ చిక్కుడు, ఇది కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు పైన బాగానే అల్లుకుంది. బట్ దీనికి ఏమైనా షేడ్నెస్ ఇస్తేనే ఉంటుందేమో అనుకుంటున్నా. మరి డైరెక్ట్ సన్లైట్ని తట్టుకోలేవేమో చిక్కుళ్ళు. మరి ఈ వెరైటీ ఎంతవరకు తట్టుకుంటుందో అబ్జర్వ్ చేయాలి. వేయించాలనే ఉందండి షేడ్ నెట్ అయితే. పాపం మొక్కలు ఆల్రెడీ కొన్ని వెరైటీస్కి అయితే కొంచెం ఈ సన్లైట్ కూడా తట్టుకోలేని వెరైటీస్ ఉంటాయి కదా. మొన్న పొరపాటున పీస్ లిల్లీ పైన పెట్టి మర్చిపోయా, ఆకులు ఒక్క రోజులోనే బ్రౌనిష్గా అయిపోయినాయి అనమాట, సన్బర్న్ అయిపోయి. సో ఇదండి ఈవేళ అయితే చిక్కుళ్ళు అండ్ మునక్కాళ్ళు అండ్ కొన్ని బీరకాయలు వచ్చినాయి. అండ్ ఈ ఫ్లోర్లో కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో మెల్లిమెల్లిగా మొత్తం అన్నీ అందిన తర్వాత మళ్ళీ మనకు పెద్ద హార్వెస్ట్లు వస్తాయి. ఈ గ్యాప్ని చిన్న చిన్న హార్వెస్ట్లతో మేనేజ్ చేసుకుంటున్నాం అనమాట, అక్కడ ఇక్కడ కూడా. సో కంప్లీట్గా ఏమీ లేకుండా అయితే ఎప్పుడూ ఉండదు, ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి మన గార్డెన్లో. అండ్ జినియాలు అండి, అన్నీ భలే షేడ్స్, పింక్, పీచ్ అలాగనమాట. డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి, ఇంచుమించు దగ్గర షేడ్సే. అండ్ ఇది వచ్చేసి వంగ మొక్క అండి. కొంచెం ఈ ఫ్లవర్స్ పాలినేట్ అవ్వాలంటే జస్ట్ ఫింగర్తో ఇలా టిప్ చేసాం అనుకోండి ఆ ఫ్లవర్స్ని మార్నింగే. సో ఆ పైన ఏదైతే పుప్పుడు ఉంటుందో అది ఒక్కదాని నుంచి ఒకటి రాలి అది పాలినేట్ అవుతుంది అనమాట. సో విచ్చుకున్న ప్రతి పువ్వు కూడా మనకి కాయగా తయారవుతుంది. సో ఇదో చిన్న టిప్ అంతే. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను వంగ మొక్కల్లో, అందుకే ఇంట్లో కొంచెం బాగానే కాస్తాయి. సైట్లో కొంచెం అంటే పాలినేట్ అయితేనే మనకి నిలబడుతుంది, లేకపోతే లేదు. అండ్ కాకర కూడా వాలంటీర్గా వచ్చినాయండి. సైట్లో ఉన్నాయని ఇంట్లో పెట్టకూడదు అనుకున్నాను, బట్ ఈ 2 కుండీల్లో వచ్చేసాయి అనమాట. సరే అని అలా ఉంచేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూన్ చేసినవన్నీ కూడా చక్కగా చిగుర్లు పెట్టి చూడండి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ సీజన్ అండి నిజంగా. సమ్మర్ అని భయపడుతూ ఉంటాం కానీ సమ్మర్ వచ్చే ముందు చక్కగా ఎంత బాగుంటాయంటే మొక్కలన్నీ కూడా మంచిగా చిగుర్లు పెట్టి చక్కగా మంచి వెరైటీ ఫ్లవర్స్ అన్నీ వచ్చి భలే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఈవేళ హార్వెస్ట్ అయితే ఇదండి. హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ చెర్రీస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, నిజంగా అసలు షేపే నాకు భలే ఇష్టం అనమాట. అండ్ అలాగే పండు మిరపకాయలు, బీరకాయలు, మునక్కాళ్ళు ఇవి మన హార్వెస్ట్ ఇవాళ. హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఫైనల్గా మన రాధా మనోహరాల్ క్రీపర్ చూసారా
అస్సలు గుత్తులు గుత్తులు పూసేసిందండి. ఈవినింగ్ ఇక్కడ కూర్చుంటే మంచి సువాసన అనమాట. అండ్ అలాగే కలర్ కూడా మీకు కొన్నేమో వైట్లో ఉంటాయి, కొన్నేమో కొంచెం పీచ్ కలర్ షేడ్లోకి మారి అలా ఉంటాయి, అంటే లైట్ రెడ్డిష్ కలర్లోకి, కొన్నేమో డార్క్ రెడ్ కలర్లోకి వచ్చి గుత్తులు గుత్తులు అనమాట ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. గార్డెన్కి ఎంత అందం వచ్చేస్తుందంటే చెప్పలేం. సో నేను ఒకదాన్ని చూసి ఆస్వాదిస్తే ఎలాగో మీకు కూడా చూపించాలి కదా, సో అందుకని ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. హోప్ మీ అందరూ దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.